ఏమిటి, నన్ను చూస్తే ఇప్పుడే కోసిన మువ్వ వంకాయలా ఉంటానంటారా? పొండి. అబ్బా, మరీ మొహమాట పెట్టేస్తున్నారండి. గవర్నమెంట్ మనిషా, పోలీస్ మనిషా? పంపించేయండి, గట్టిగా మసాజ్ చేసి మందులో కలిపేస్తాను. ఓకే, అలాగే. దొరా. ఎస్ మేడం. కెమెరాస్ ప్రతి రూమ్ లోనూ కనిపించకుండా ఫిక్స్ చేసినట్టేనా? ఎస్ మేడం. ఖరీదైన మనుషులకు తప్ప మన కుటీరంలో చోట్లేదు. ఫోటో సరిగ్గా వచ్చేటట్టు చూడండి. అవి బాగా రాకపోతే బ్లాక్ మెయిల్ కి డబ్బు సరిగ్గా రాదు. అండర్స్టాండ్? ఎస్ మేడం. అన్నట్టు ఎవరో గవర్నమెంట్ మనిషి, అదే ఎవరో పోలీస్ మనిషి వస్తున్నాడట. అతనికి నేనే మసాజ్ చేసి మందులో కలిపేస్తానని నరసింహం గారికి చెప్పాను. మహారాజా ఇదే దయచేయండి. మేనేజర్, టేక్ హిమ్. ఎస్ మేడం. కమ్ ఆన్. నిన్న సాయంత్రం సైకిల్ మీద ఇంటికి వెళుతున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి ఒక లారీ హఠాత్తుగా గుద్దుకుంది. ఇన్స్పెక్టర్ అక్కడికక్కడే చచ్చిపోయాడు. లారీ డ్రైవర్ ఆగకుండా పరారీ అయిపోయాడు. ఆ లారీ ఎవరిదో ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. తెలియదు కూడా. అక్కడికి చిలక చెప్పినట్టు చెప్పాను. సార్, కడుపులో 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఆకలి తీరడానికి, రెండవది ఆనందంగా బ్రతకటానికి. రెండూ నింపడంలో తప్పు లేదు. జగ్గు. ఎస్ సార్. గొప్పగా సాధించాం. 2 రోజులు సెలవు తీసుకో. మన అకౌంట్ లో 5,000 రూపాయలు తీసుకుని హాయిగా జల్సా చేసిరా. అలాగే సార్. సార్, ఎవరో వచ్చారు సార్. భైరవయ్య గారు చెప్పిన సిఐడి ఆఫీసర్ అట, స్టోర్ లో ఉన్నారు. చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.